ఆపరేషన్ సింధూర్ గుట్టు చప్పుడు కాకుండా పాకిస్తాన్ దద్దరిల్లేలా మన సైనికులు చేసిన గ్రేట్ ఆపరేషన్. సర్జికల్ స్ట్రైక్స్ ను మించి పాక్ టెర్రరిస్టులకు డెడ్ లైన్ డిసైడ్ చేసిన మోడీ స్ట్రాటజీకి హ్యాట్స్ ఆఫ్. పహల్గామ్ విషాదానికి ఇది సరైన ప్రతీకారం. పాకిస్తాన్లో భారత వైమానిక దాడుల్లో మన మిసైల్స్ దాటికి 80 మందికి పైగా టెర్రరిస్టులు ఖతమయ్యారు. ఈ లెక్క ఇంకా పెరుగుతోంది. భారత్ బార్డర్ కి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బవహల్పూర్ ఉగ్రమూకలపై దాడి ఈ మొత్తం అటాక్ కి హైలైట్. బవహల్పూర్ జైషే మహమ్మద్ ఉగ్రవాదుల అడ్డా. ఆ స్థావరాల్లో జైషే ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో మరణించారు. మురిద్ఘే అనే ప్రాంతంలో మన బాంబుల ధాటికి లష్కరే తోయిబా స్థావరాలు వాషౌట్ అయ్యాయి. ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి డెడ్లీ డే. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ప్రధాన స్థావరంగా వాడుకునే మర్కజ్ మదర్సా కూడా మన మిసైల్స్ ధాటికి నామరూపాలు లేకుండా నాశనమైంది. ఇంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్లో అక్కడి ప్రజల కంటే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మరి తమ దేశంలో ఉగ్రముఖలే లేవని పాకిస్తాన్ చెప్పడం సిగ్గులేనితనం. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని ఈ దాడులతో క్లియర్ గా ప్రపంచానికి అర్థమైంది.